ఎలాగైనా సరే లావణ్యని ప్రెగ్నెంట్ చేసిన వాణ్ణి వెతికి పట్టుకుందాం. ఈ ప్రాబ్లం నుండి మీ చెల్లెల్ని మాత్రమే కాదు, పార్థోని కూడా గట్టెక్కిద్దాం. చాలా థ్యాంక్స్ అండి ఐశ్వర్య గారు. మీ హోటల్ నుంచి సరిగ్గా ఆ రోజు హోటల్ నుంచి 6 గంటలకి బయటికి వెళ్లిన వాళ్ళ లిస్టు సెపరేట్ ఫోల్డర్లో పెట్టాను. మొత్తం 40 మంది మీ హోటల్ కస్టమర్లు బయటికి వెళ్లారు. ముందా లావణ్యని పాడు చేసిన వాడెవడో మనం కనిపెట్టాలి. వాడెవడో నేను కనిపెడతాను. నా మంత్రశక్తిని ఉపయోగించి రేపట్లోగా వాడి రూపాన్ని తీసుకొస్తాను. అలాగే నాగభైరవ, వస్తాను. అలాగే. ఏ ఒక్కరి ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా నాకు డీటెయిల్స్ ఇవ్వండి. అలాగే మేడం. రాజు, మనం ఇక బయలుదేరదామా? అలాగే మేడం. వస్తామండి. ఓకే మేడం. హేమంత్, తొందర్రా. వస్తానన్నయ్య. అది కాదన్నయ్య, ఇప్పటికిప్పుడు నువ్వు యుగాండా వెళ్ళడం అంత అవసరమా? నా పనే అలాంటిదిరా, వెళ్ళక తప్పదు. యుగాండాలో ఒక హిందూ విగ్రహం దొరికింది. ఆ గవర్నమెంట్ దాన్ని ఇండియాకి పంపించేస్తుంది. మరి ఇంకా నువ్వెందుకు వెళ్ళడం? విగ్రహం దొరికిన ప్లేస్ గురించి, అక్కడే విగ్రహం ఎలా దొరికిందనే దాని గురించి రీసెర్చ్ చేయాలి. రే, నువ్వు నన్ను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపో. అసలే నువ్వు ఈ మధ్య రాత్రులు సరిగ్గా నిద్రపోవట్లేదు. ఏవేవో ఆలోచిస్తూ డిస్టర్బ్గా ఉంటున్నావు. కాస్త రెస్ట్ తీసుకో. అలాగే అన్నయ్య. ఇది మెయిన్ రోడ్డు, అది చిన్న రోడ్డు. ఆ చిన్న రోడ్లోంచి లావణ్య నడుచుకుంటూ వస్తుంటే ఆ మెయిన్ రోడ్లోంచి ఎవరో ఆగంతుకుడొచ్చి లావణ్యని పాడు చేశాడు. ఆ చెట్టు చాటుకు తీసుకెళ్లి ఈ దారుణం చేశాడు. తర్వాత ఇట్నుంచిటే మళ్ళీ మెయిన్ రోడ్ నుంచి వెళ్ళుంటాడు. అది కాలినడకనా లేక బైక్ పైన, ఇంకేదైనా వెహికల్లో మాత్రం తెలీదు, కానీ ఆ రూట్లోనే వెళ్ళుంటాడు. ఖచ్చితంగా అతనెవరో రోడ్డు మీదున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది. పెద్ద మెయిన్ రోడ్ లో ఒక సీసీ కెమెరా కూడా పెట్టలేదే. నేను ఆ అమ్మాయిని ఆ రాత్రి పాడు చేసింది ఈ దారిలోనే. అన్నయ్య, ఈ రూట్లో కాకుండా వేరే ఇంకో రూట్లో వెళ్దాం అన్నయ్య. రేయ్,
వేరే రూట్లో వెళ్తే చాలా టైం పడుతుంది, అసలే ఫ్లైట్ టైం అవుతుంది. ఈ రూట్లో అయితే కాస్త ట్రాఫిక్ ఉండదు, టైంకి వెళ్ళిపోవచ్చు. అయినా ఈ రూట్లో వెళ్తే నీకేంట్రా భయం? నువ్వెవరైనా మర్డర్ చేసావా, లేక నిన్నెవరైనా మర్డర్ చేస్తారనుకుంటున్నావా? అది కాదన్నయ్య. రై సైలెంట్ కూర్చో. హేమంత్, కారు దిగు. ఎందుకన్నయ్యా? దిగు చెప్తా. ఉదయ్ మాస్టర్, మీరేంటమ్మా ఇక్కడ? అది ఏం లేదు, ఊరికే వచ్చాను. మీరు ఊరికి ఇక్కడ ఉండరమ్మా, ఏదో సీరియస్ గా ఫోన్ మాట్లాడుతున్నారు. అంటే ఏదో పని మీదే ఇక్కడ ఉన్నారు. నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటారా అమ్మా? అలాంటిదేం లేదు మాస్టర్. ఇంతకీ మీరిప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మాస్టర్? రీసెర్చ్ పని మీద యుగాండా వెళ్తున్నానమ్మా. యుగాండానా? ఎన్ని రోజుల క్యాంప్ మాస్టర్? ఒక 3-4 డేస్ క్యాంప్ ఉంటుందమ్మా. ఓ, అయ్యో అన్నట్టు మర్చిపోయాను, వీడు మా తమ్ముడమ్మా, యుఎస్ లో ఉంటాడు. నమస్తే మేడం. నమస్తే. 6 నెలలు కంపెనీ వాళ్ళ పని మీద ఇండియాకి వచ్చాడు. ఇంకో 2 months ఇక్కడే ఉంటాడు. ఓ అలాగా. మీ పేరేంటి? హేమంత్. అరే, ఎందుకంత కంగారు పడుతున్నావు? అబ్బాయి అదేం లేదండి. వీడు ప్రతి దానికి ఇంతేనమ్మా, టెన్షన్ పడుతూ ఉంటాడు. నేను యుగాండా వెళ్తున్నాను కదా, ఒంటరిగా ఉండాలని ఫీల్ అవుతున్నాడు. మాస్టర్ గారు యుగాండాకి వెళ్ళిపోయిన తర్వాత కూడా మొహమాట పడకుండా ఒకసారి ఇంటికి రా హేమంత్. మాకు మాస్టర్ గారెంతో నువ్వు అంతే. వీలు చూసుకొని రా. అలాగేనండి, తప్పకుండా వస్తాను. ఫ్లైట్ టైం అవుతుంది, వెళ్దాం అన్నయ్య? అయ్యో వెళ్దాం పద. నువ్వేంటి అదేదో నీ ఫ్లైట్ మిస్ అవుతున్నట్టు అంత టెన్షన్ పడుతున్నావు? అదేం లేదండి, టైం అవుతుంది కదా అందుకని. సరే సరే. సరేనమ్మా, వెళ్ళొస్తాను. జాగ్రత్త మాస్టర్ గారు. వెళ్ళొస్తానమ్మా. వస్తాను. సరే పదరా.
ఏంటండి ఇదంతా? ఖచ్చితంగా మన అబ్బాయి మాత్రం ఈ తప్పు చేసుండడండి. వాడు కావాలని ఆ తప్పు తన మీద వేసుకున్నట్టున్నాడండి. నాకు అలాగే అనిపిస్తుంది అన్నపూర్ణ. అలాంటి పని వాడెందుకు చేస్తాడు? భానుమతి తన కూతుర్ని ఏం చేస్తుందోనన్న భయంతో ఈ తప్పు తన మీద వేసుకుని ఉంటాడు. అవునండి, భార్యని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నవాడు ఇలాంటి తప్పు ఎందుకు చేస్తాడు? తన భార్యకి మనసులో ఉన్న ప్రేమని చెప్పడమే గోల్గా పెట్టుకున్నవాడు ఇలాంటి పని ఎందుకు చేస్తాడు? ఆ తప్పేవాడు చేస్తే వాడు ప్రేమకు ద్రోహం చేసినట్టే. అసలు అలాంటి కొడుకును కన్నందుకు నిజంగానే సిగ్గుపడాల్సి వస్తుంది. కానీ వాడు అలాంటి వాడు కాదండి. అంటే ఎవరో తప్పు చేస్తే వేళ్ల కొడుకు ఆ తప్పు తన మీద వేసుకున్నాడు అనుకుంటున్నారు. ఎంత విచిత్రంగా ఆలోచిస్తున్నారు. అమూల్య, మరేం పర్లేదు. నాకు తెలిసిన స్వామీజీ ఒకరి దగ్గరికెళ్లాను. తన శక్తితో అతనెవరనేది కనిపెట్టి చెప్తానని స్వామీజీ చెప్పారు. ఐశ్వర్య, మంత్రాలకు చింతకాయలు రాల్తాయా? ఆ స్వామీజీ దివ్య దృష్టితో చూసి చెప్పగలుగుతాడా? అలా చెప్పగలిగితే ఈ స్వామీజీల పుణ్యమాని తప్పిపోయిన వాళ్లంతా ఎక్కడున్నారో తెలిసిపోయేది కదా. అన్ని పుట్టల్లోనూ పావులుండవు కదండి. కూరలున్న ప్రతి పావు కాటేది కదండి. మహానుభావులనేవారు చెప్పాల్సిన టైంలో చెప్పాల్సిన వారికే చెప్తారు. అవునా మూల్య, హోటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేశావు కదా, ఏమైంది? ఆ రోజు హోటల్ సీసీ కెమెరా ఫుటేజ్ అంతా చూశాను పార్థు గారు. ఇంకా కొంతమంది సీసీ ఫుటేజ్ రావాలి. అదొచ్చాక కానీ ఆ వ్యక్తి గురించి కన్ఫర్మ్ చేయలేము. ఆ హోటల్ మేనేజర్ మనకి చాలా కోఆపరేటివ్ గానే ఉన్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ విజిటింగ్ కార్డు వెనుకున్న ఫోన్ నంబర్ గురించి కూడా నేను ఎంక్వైరీ చేశాను. అదొక ట్రావెల్ ఏజెన్సీ నంబర్. వాళ్ళ దగ్గర కూడా క్లారిటీగా ఏ ఇన్ఫర్మేషన్ లేదు.
నాకెందుకో అనుమానం అనిపించి ఆ ఇన్సిడెంట్ జరిగిన 3 రోజుల ముందు 3 రోజుల తర్వాత ఆ హోటల్ నుంచి ఈ ట్రావెల్ ఏజెన్సీకి ఏమైనా ఫోన్ కాల్స్ వెళ్ళాయేమోనని, ఒకవేళ వెళ్తే ఏ రూమ్ నుంచి వెళ్ళాయో కూడా కనుక్కోమని చెప్పాను. ఖచ్చితంగా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది పార్థు గారు. ఎలాగైనా సరే అతనెవరో కనిపెట్టాలి. మీ అందరికీ నేనొకటి చెప్పనా? మీ ప్రయత్నాలు అన్నీ వేస్ట్. అంత పెద్ద హోటల్లో వాడు నిజంగా స్టే చేసుంటే వాడి పాటికి ఈ దేశం దాటి వెళ్ళిపోయి ఉంటాడు. మీరు వాణ్ణి పట్టుకోవాలనుకోవడం మీ కల. ఏరా పార్దు, నువ్వేదో ఆ భానుమతినే వీళ్ల పిన్ని రాక్షసి ఆ లావణ్యనేదో చేసేస్తుందని భయపడి నువ్వే కడుపు చేశావని ఆ నిందని నీ మీద వేసుకున్నావు. ఇప్పుడు చూడు, నువ్వు ఇరుక్కుపోయావు. వాడింకా మీకు దొరకడు. అమూల్య చెల్లెలితో నీ పెళ్లి జరగడం గ్యారంటీ. ఇందులో నో డౌట్ పార్దు. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? పార్థు లావణ్యల పెళ్లి జరగడం ఇంపాసిబుల్. కట్టుకున్న భార్య సైలెంట్ గా ఉంటే నువ్వేంటి ఐశ్వర్య అంతగా రెచ్చిపోతున్నావు? అమూల్య చూడ్డానికి పైకలా ఉన్నా లోపలెంత మదన పడుతుందో నీకేం తెలుసు? అసలే తన చెల్లెల జీవితాన్ని నాశనం చేసిన వాడెవడో తెలియక మేం తిరుగుతూ ఉంటే మధ్యలో నువ్వేంటి? వాడెవడో తెలియకపోతే అమూల్య జీవితం నాశనమైపోతుంది. ఎందుకంటే సవతిగా చెల్లెలే పక్కనుంటుంది కాబట్టి. నిన్ను తిట్టడం కాదే, నువ్వేదో నాకు హెల్ప్ చేస్తావని విషయం నీకు చెప్పాను చూడు. నాదే బుద్ధి తక్కువ. జరగబోయే నిజాలు చెప్తే ఇలాగే ఉంటుంది. చూడండి అదును గారు, ఏంటి? మీరు నా గురించి నా చెల్లెల గురించి బాధపడాల్సిన అవసరం లేదు. మా సమస్యను ఏదో విధంగా పరిష్కరించుకుంటాం. మీరు ఇన్వాల్వ్ కాకండి. అర్థమైందా? అర్థమైంది. ఇంతకీ భోంచేశారా? ఇంకా లేదు. మీకు టైంకి తినకపోయినా టైంకి పడుకోకపోయినా చాలా ఇబ్బంది అనుకుంటానే. అవును. మరింకెందుకు ఆలస్యం? టేబుల్ మీద చికెన్ 65, మటన్ కర్రీ, చేపల పులుసు, రొయ్యల వేపుడు అన్నీ రెడీగా ఉన్నాయి. చక్కగా భోజనం చేసి మీ ఇంటికెళ్ళి పడుకోండి. నన్ను నా చెయ్యిని వదిలేస్తే నువ్వు చెప్పిందే నేను చేస్తాను. మరి మీరు నా గురించి ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకండి. అలాగే. వెళ్ళండి, వెళ్ళి తిని పడుకోండి అదును గారు. అలాగే అలాగే. అమూల్య, నాదో సలహా. ఏంటండి ఐశ్వర్య గారు? నువ్వింత రిస్క్ తీసుకోవడం ఎందుకు?
లావణ్య ప్రెగ్నెన్సీకి కారణం పార్థు కాదన్న నిజాన్ని అందరికీ చెప్పొచ్చు కదా. చెప్పలేను ఐశ్వర్య గారు. నిజం చెప్తే మా పిన్ని రావణ కష్టం మొదలు పెడుతుంది. ఇప్పుడు మా పిన్నికి నిజం తెలిస్తే తర్వాత పరిస్థితులు మన చేతుల్లో ఉండవు. మా పిన్ని ఏం చేస్తుందో కూడా మనం ఊహించలేము. అవును, విషయం తెలిసినప్పటి నుండి ఆవిడ్ని చూస్తూనే ఉన్నాంగా. అందరి మీద నిందలేసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంటే లావణ్య ప్రెగ్నెన్సీకి వేరే ఎవరో కారణమా? అల్లుడి గారికి దీనికి ఏ సంబంధమూ లేదా? వీళ్ళంతా అల్లుడి గారి మనసు మార్చాలనుకుని ఏదో పెద్ద ప్లాన్లోనే ఉన్నారు. వాళ్ల ప్లాన్ కంటే ముందు నేనే త్వరగా ఏదో ఒక నిర్ణయానికి రావాలి. హలో